కర్కాటక రాశి వారికి ఒక విశేషం ఉన్నది. ఏకాదశస్థ బృహస్పతితో విశ్వావసు ఉగాది ప్రారంభమవుతోంది. అద్భుతమైనటువంటి శుభాలున్నాయి. ఏకాదశ ద్వాదశ జన్మస్థాన సంచారగతుడవుతున్నాడు దేవగురువైన బృహస్పతి. భాగ్యంలో శని, 9, 8 రాశుల్లో రాహువు, 3, 2 రాశుల్లో కేతువు. 3వ రాశిలో కేతువు, ఏకాదశంలో గురువు. అంటే 50% గ్రహబలం సహకరిస్తోంది. ఆదాయం 8, కష్టపడితే వ్యయం 2 ఉంది కాబట్టి ఎక్కువగా పొదుపు చేసుకోవచ్చు డబ్బు. అలాగే రాజపూజ్యం 7, అవమానం 3, గౌరవ పురస్కారాలు కూడా, ఉన్నత స్థితి కూడా లభిస్తుంది. కర్కాటక రాశి వారికి అదృష్టయోగం గ్రహబల రీత్యా 50% ఉన్నది. ఆదాయ వ్యయాలని అనుసరిస్తే 50% ఉంది. మొత్తం 100%గా భావించవచ్చు. ఆదాయం చాలా బాగుంది, ఖర్చులు తక్కువగా ఉంటాయి, గౌరవం విశేషంగా ఉంటుంది. ఒక ప్రణాళికాబద్ధంగా మీ బాధ్యతలని ప్రారంభించండి. ప్రతి పనిలోనూ సంతృప్తికరమైన ఫలితాలని సాధిస్తారు. అభీష్ట సిద్ధి చక్కగా కలుగుతుంది. సంవత్సరం పూర్వార్ధంలో ఏకాదశ స్థిత బృహస్పతి యోగం అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. మళ్ళీ ఈ ఏకాదశంలోకి రావాలంటే 12 సంవత్సరాలు మనం ఎదురు చూడాలి. అటువంటి అవకాశం ఈ సంవత్సరం ఉన్నది. ఏకాదశ బృహస్పతి బంగారు భవిష్యత్తుని ప్రసాదిస్తారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ సంవత్సరంలో ఏమి సాధించాలో అందుకు అవసరమైన ప్రణాళికల్ని ముందుగానే సిద్ధం చేయండి. మే 14 తర్వాత గురుబలం స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఆ సమయంలో ప్రతి పనిలో ఏకాగ్రతతో పని చేయండి. ఎట్టి పరిస్థితుల్లో పనుల్లో అశ్రద్ధ వద్దు, చెడు ఊహించవద్దు. గ్రహబలం తగ్గినప్పుడు చెడు ఊహలు మనసుకు కలగనీయవద్దు. బాధ్యతాయుతంగా మీ ప్రవర్తన ఉండాలి. బాధ్యతాయుతంగా లక్ష్యాలను పూర్తి చేయండి. వృత్తిలో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. సమిష్టి కృషి విజయాన్ని ప్రసాదిస్తుంది. శని రాహువులు సహకరించట్లేదు కాబట్టి ఏ విషయాన్ని లోతుగా ఆలోచించవద్దు, మనసుకు తీసుకోవద్దు. దగ్గర వారితో విభేదాలు లేకుండా శాంతంగా సున్నితంగా ముందుకు సాగండి. ఏకాగ్రతతో పనిచేస్తే కష్టాలను నివారించవచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. కేతువు 3వ స్థానంలో సహకరిస్తారు కాబట్టి కేతు బలంతో ఆధ్యాత్మికంగా ముందుకు సాగండి. ఉత్తరార్ధంలో కేతు బలం లేదు కాబట్టి బుద్ధి బలాన్ని వినియోగిస్తూ తెలివిగా ఆలోచించి పనిచేస్తే అభివృద్ధిని, లక్ష్యాలను త్వరగా చేరుకోవచ్చు. కర్కాటక రాశి వారికి అదృష్టయోగం 50% ఉన్నప్పటికీ కూడా ఆదాయ వ్యయాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి సంపూర్ణమైన ఫలితాన్ని పొందుతారు. విద్యలో ఏకాగ్రతతో చదవండి, మంచి ఫలితాలు సాధిస్తారు. వృత్తిలో స్థిరమైన అభివృద్ధి ఉంటుంది. ఆశయం నెరవేరుతుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు, పదోన్నతులు ఉంటాయి. వ్యాపారంలో విజయాలు సాధిస్తారు. లాభదాయకమైన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆర్థిక పరంగా ఆదాయం స్థిరంగా ఉంటుంది. కృషిని బట్టి ఆదాయం ఉంటుంది. అదృష్టం, బలమైన ప్రయత్నం ద్వారా అదృష్టాన్ని పొందుతారు. కార్యసిద్ధి విషయంలో ఆశించిన మేరకు విజయం లభిస్తుంది. కాబట్టి నాకు 50% ఉన్నదని కూర్చోకుండా సంపూర్ణమైనటువంటి ఆత్మవిశ్వాసంతో కృషి చేస్తే ఆదాయ వ్యయాల రూపంలో 50% ఉందిగా, ఈ 50, ఆ 50, 100% మనదే. కర్కాటక రాశి వారికి పరిపూర్ణమైన శుభయోగాలు యోగిస్తున్నాయి. ఇక దైవ ధ్యానం విషయంలో శని రాహువులు కొద్దిగా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. శని ధ్యానం, రాహు ధ్యానం అవకాశం ఉన్నప్పుడల్లా చేస్తూ ఉండండి.